హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రా స్టైల్ మటన్ కర్రీ తయారు చేయ విధానం మీకు చూపిస్తానండి. ముందుగా నేను మా మస్తాన్ గారి కొట్లో అందులోని లెగ్ నుంచి చాపు, తర్వాత మనకి నాన్ బోరా అన్నీ మొత్తం మిక్సింగ్ కొట్టించారండి. ఇక్కడ పిచ్చకాయలు కూడా వేశారు. చాలామందికి ఇష్టం అండి ఈ పిచ్చకాయలు, చాలామంది తినరు, కానీ మంచి టేస్టీగా ఉంటాయి. అండ్ బోను ప్లస్ తర్వాత మెత్తను కూడా మిక్స్ చేసేసారండి. మా విశాఖపట్నంలో అయితే 900 కిలో అండి. నేను రెగ్యులర్గా వెళ్తానని చెప్పి నాకు 800 ఛార్జ్ చేస్తాడు. కానీ 800 ఛార్జ్ చేసినా సరే నేను ఏదైతే ఇస్తాడు, నేను ఎప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో కొంటాను. 2 kgs అంటే మన లెగ్ పీస్ అలా తీసుకుంటానండి. అందువల్ల వారు కూడా మనకి రేట్ డిస్కౌంట్ అనేది ఇస్తాడు. నేను దాన్ని సెపరేట్గా స్టోర్ చేసి టూ టైమ్స్కి నేను డివైడ్ చేస్తాను. ఫైనల్గా అన్నీ వేసాడు. కోకే కూడా వేసుకోకపోతే టేస్ట్ ఉండదండి. నేను దీంతోనే ఇవాళ కర్రీ వండి ఎక్స్ట్రా ఆయిల్ కూడా మళ్ళీ బయటికి పారేస్తానండి. నేను రెగ్యులర్గా వాడే ఆయిల్ అండి, పల్లి ఆయిల్. నువ్వుల నూనె లేదండి, ఈసారి ఇంకా రాలేదు. నేను ఆర్డర్ ఇచ్చాను, ఇంకా రాలేదు. ఇందులో మనకి ఇచ్చిన కొవ్వుని చిన్న ఉప్పు వేసి బాగా కలిపెట్టుకోవాలండి. దాని ఫ్యాట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇది బాగా వేగుతున్నప్పుడే మనకి పిచ్చకాయలు నేను ఇప్పుడే వండాలనుకుంటున్నానండి. దీంట్లో వేసి దాన్ని ముందుగా వేసి ఫ్రై చేసేస్తానండి. ఎందుకంటే మనం మటన్లో వేసి 2-3 సార్లుగా తిప్పితే అది పీస్ అయిపోతుందండి, మనకి ఇది ఉండదు. ఇందులో సెపరేట్గా వేపుకొని ఇది నేను కూర లాస్ట్లో నేను కుక్కర్లో పెడతానండి. ఆల్రెడీ అయిపోయండి. మటన్కి అయితే ఉప్పు, కారం మొత్తం అన్నీ రాశానండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, రెడ్ చిల్లీ అన్నీ. ఇదే ఆయిల్ తక్కువ వేస్తానండి, ఎందుకంటే ఫ్యాట్ ఉంది కాబట్టి. ఇందులో ఆనియన్, హరిమిర్చు బాగా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు మనం వేయాలండి. ఇది బాగా వేపుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న మటన్ను ఇందులోని మనం వేసి తర్వాత బాగా కలిపి పెట్టుకోవాలండి. పచ్చి వాసన పోయేదాకా బాగా ఈ ఆయిల్లోనే వేపాలండి. చూడొచ్చు, బాగా వేగిపోయింది. ఆల్మోస్ట్ ప్యాజ్ అనేది కనపడకుండా పోయింది. ఇప్పుడు ముందుగా అన్నీ కలిపి పెట్టుకున్న మటన్ని ఇందులో నల్లి కూడా వేయించండి. ఈసారి ఇందులో నేను కొంచెం ఆయిల్ కూడా వేసి కలిపి పెట్టానంటే మసాలా బాగా పడుతుంది. ఒక గంట ముందు పెట్టి ఉంచి సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా ఓకే, లేదంటే అదర్వైజ్ మీరు బయట ఉంచాలంటే ఒక స్పూను ఆయిల్ వేసి పెట్టుకుంటే బాగా మసాలా అనేది పడుతుందండి. ఇది బాగా కలిపి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంట్లో మిక్స్ మిర్చి అండి, ఇది మసాలా మిర్చి అండి. ఇది ఎలా ఆడించాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. బాగా వేసి నేను వాటర్ పోయకుండా కలిపి పెట్టుకున్నానండి. ఎప్పుడైతే అడుగు పడుతుందన్న టైంలోని మనకి నేను ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ అండి. ఇందులో ఎండు కొబ్బరి, ఉల్లిపాయ, తర్వాత ఇలాచి, లవంగి, దాల్చిన చెక్క, తేజ్పత్తా, మొత్తం గసగసాలు, జీలకర్ర అన్నీ వేసి ఒక పేస్ట్ తయారు చేస్తాను. నేను ఎప్పుడు కూడా నేను ఈ పేస్ట్నే వాడతాను అన్నమాట. సెపరేట్గా అప్పటికప్పుడు నేను పేస్ట్ రెడీ చేసి పెట్టుకోనండి. నేను 1 kg పేస్ట్ 1 వీక్ రెడీ చేసి 8 కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతానండి. దీని వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను, చూడవచ్చు. ఈ రకంగా ఉంటుందండి. ఇది ఎండు కొబ్బరితో చేసింది. ఇది 1 month అయినా సరే ఏమవుతుందండి, 8 కంటైనర్ పెట్టి వాటర్ వేయకూడదండి. ఓన్లీ ఉల్లిపాయ వాటర్తోనే మొత్తం అంతా పేస్ట్ చేయాలండి. ఇది ఏ కర్రీలో అయినా సరే మీరు వాడుకోవచ్చండి. గ్రేవీ బాగుంటుంది, హెల్తీ, ఇంట్లో చేసుకున్నదండి ఇది. దీన్ని బాగా కలిపి ఉడికిన తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని లాస్ట్లో మనకి మటన్ మసాలా నేను ఎవరెస్ట్ వాడతానండి, అది కూడా కొంచెం వేయాలను. ఇది మటన్ మసాలా అండి, ఎవరెస్ట్. కొంచెం కాశ్మీరీ చిల్లీ కూడా వేసారండి కలర్ కోసమని. మటన్ మసాలా ఇందులో వేసుకొని బాగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం మూత పెట్టి వాడిని కొట్టేటప్పుడు అడగాలండి, ఇది ముదరదా లేద్దా అని. లేద్దా అయితే మనకి 2 cities సరిపోతుందండి. ముదరదంటే మనకు ఒక ఆల్మోస్ట్ 4 cities వరకు ఉంచాలండి. చూడవచ్చు. ఇప్పుడు నేను ఈ పిచ్చకాయలు అనేవి పైన వేస్తానండి, ఎందుకంటే ఇది ముందే వేసి ఉంటే మనకి పీస్ అయిపోయి ఉండేదండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత కనీసం 2 సీట్లు వచ్చేదాకా నేను వెయిట్ చేస్తానండి. పర్ఫెక్ట్గా 2 సీట్లు వచ్చేయండి. ఇప్పుడు ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఆయిల్ అనేది మటన్ ఉడికిన తర్వాత ఇలా పైకి రావాలండి. చూసారా, మనం వేసిన ఎక్సెస్ ఫ్యాట్ ఆయిల్ అంతా వస్తుందండి. ఈ ఫ్యాట్ ఆయిల్ నుండి కొంచెం బయటికి పారేస్తారండి. ఇంత ఆయిల్ మనం తినడం హెల్త్కి మంచిది కాదు. ఎక్కువగా ఆడేవాళ్ళు, పిల్లలకైతే ఓకే, కానీ ఎందుకంటే
మనం ఏజ్ అయిన వాళ్ళకి ఎంత ఫ్యాట్ తినడం అయితే మంచిది కదండి. ఆల్మోస్ట్ చాలా వేడిగా ఉంది, మీకు తర్వాత ప్లేటింగ్లో చూపిస్తాను. ఉడికిపోయిందండి, చూసారా 2 పీసులు అయిపోయింది. ఈ ఎక్సెస్ ఆయిల్ అంతా నేను బయట పడేస్తానండి. లేదంటే మీరు ఇలా ఐస్ క్యూబ్ పెట్టి ఐస్ క్యూబ్తో కూడా తీసేయచ్చండి. మీకు ఒకసారి తీసి చూపిస్తాను. దీంట్లో మనకి ఇలాగ పొరలాగా వచ్చేస్తుందండి ఆయిల్ అంతా. దీంతో పాటు అడిషనల్గా నేను రైస్ లేదా రొట్టి తినొచ్చండి. మటన్ అండి విత్ నల్లితోని. మటన్ చాలా బాగా ఉడికింది, మెత్తగా అయిపోయిందండి, పీసులా అయిపోయింది. ఇది కానా కదండి, ఫ్రై ఒకటి ఒక పీసు, 4 టైగర్ ప్రాన్స్ అండి, స్పెషల్ డిష్ అనమాట నాన్ వెజ్తోని. ఇవన్నీ ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ పడుతుందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ.